ఫోన్ ట్యాపింగ్ కేసు బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు. ఇది గత 8 నెలలు అయిపోయింది. పార్టీ ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ కొత్త అధికార పార్టీని రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అంటే ఇది ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీగా ఏర్పరచుకోవాలని చాలా అవస్థకతలు చాలా చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఏమైపోయిందంటే ఇక్కడ వచ్చిన అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాక ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తర్వాత ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు ఉన్నది. అక్కడి నుంచి అయినా పర్వాలేదు. జరిగిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు ఎక్కడ ఈ బీఆర్ఎస్ ప్రజలలో తిరగడానికి కొత్త డ్రామాలు ఆడుతుంది. వాళ్ళు చేసిన కేసులన్నీ రాష్ట్ర ప్రజలు బయట పెట్టిండ్రు, అధికార పార్టీ బయట పెట్టింది, ప్రజలు బయట పెట్టిండ్రు. ఈరోజు వీళ్ళు చేసిన 10 సంవత్సరాల వీళ్ళ అవకతవకలన్నీ బయట ఉన్నాయి. ఈ విషయంలో కేసీఆర్ అధికారంలో ఇట్లాంటి జరిగినాయని అధికార పార్టీకి గెలిచిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాల నుంచి బయట పెట్టకుండా ఈ పార్టీ విషయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు బెయిల్ పిటిషన్లపై ముగిసిన ఈ వాదనల గురించి ప్రతి వీళ్ళను ఫోన్ ట్యాపింగ్లో ఇలా చాలామందిని ఒక 5-6 మందిని ఈజీగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ హై న్యూస్ వాళ్ళను అరెస్ట్ చేసిండ్రు, తిరుపతన్నను అరెస్ట్ చేసిండ్రు, భుజంగరావును అరెస్ట్ చేసిండ్రు. తర్వాత ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఐఆర్ ఆఫీసర్లందరినీ అరెస్ట్ చేసిండ్రు, రిమాండ్ చేసిండ్రు, తిరిగి జైల్లో ఉన్నారు. ఇది బెయిలబులా నాన్ బెయిలబులా ఈ వాదనల తర్వాత ఇంకా ఒకరు యుఎస్కేల్ రావాల్సిందిగా ఉన్నది హైజీ ప్రభాకర్ రావు. ఈ విషయంలో మరి ప్రజలకు ఈ విధంగా వీళ్ళు ఇలా పరిపాలన చేసిండ్రు. వీళ్ళకి పాలకవర్గం బాగలేక అసలు అధికార పార్టీ ఉండిగినా ఇట్లాంటి పనులు చేయడము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ట్యాపింగ్ కేసు అనేది ఎక్కడ ఎవరు చేయరు. ఏ అధికార పార్టీ ఇప్పటిదాకా చేయలేరు రాజకీయంలో, కానీ వీళ్ళు చేసిండ్రు. మరి వీళ్ళకు అనుకూలంగా ప్రతిదిగిన వాళ్ళ అవసరాలకు అన్నీ క్రియేట్ చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ డీసీపీ ఓఎస్డీ రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఎవరు చేయించారు, ఎవరు చేశారు, చేసిన తర్వాత ఈ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఈయన ఒక ఎస్ఐగా ఉండి ఇన్స్పెక్టర్ కాకుండా డైరెక్ట్ డీఎస్పీ అయిందని తెలుస్తున్నది. ఈ దుర్ప్రచారం ఏందో మరి. తర్వాత ఇక్కడ ఉన్న రాధాకిషన్ రావు, మాజీ డీసీపీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, ఇక్కడ భుజంగరావు, తిరుపతన్న, తర్వాత హై న్యూస్ ఒక మీడియా రంగంలో ఉండిగిన ఇక్కడ ఈ కేసులో సహకరించడము, ప్రజల కాపురాలతోటి కూడా వాళ్ళని విడదీయడము, ఆర్టిస్టులను విడదీయడము, ఎవరు కాపురాలు అయితే చిచ్చు పెట్టేసి వాళ్ళని విడదీయడము, అధికార పార్టీ ఉండి వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడము, పోలీసులతోటి వాళ్ళ ట్యాపింగ్ చేసేసి ప్రతిపక్షంలో అప్పుడు కాంగ్రెస్ ఉండే అందరినీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళ దగ్గర హార్డ్ డిస్కులన్నీ తర్వాత ఈ ఏవైతే రికార్డ్ చేశారో తీసుకుపోయి ఇవి మూసి నదిలేయడం, వీళ్ళని మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచినాక అధికారంలో వీళ్ళు అరెస్ట్ చేయడము, వీళ్ళ వాదనలు వినడము, ఇంకా వేరే వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉన్నది, వేరే వాళ్ళకు వాళ్ళు రావడం లేదు.